ఇక ముందు ముందు ఏం చేస్తుందో ఏమో. ఇక మా వల్ల కాదు. రేపొద్దునే మీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి. అమ్మా, రేపొద్దునే అంటే ఇంకేం చెప్పొద్దు. ఇన్నాళ్ళు పెద్దావిడని గౌరవం ఇచ్చాను. ఇప్పుడు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ టార్చర్ మా వల్ల కాదు. దయచేసి తీసుకెళ్ళండి. అసలు ఆ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా? మా వదిన అన్నయ్యకి దూరంగా ఉండాల్సి వస్తుంది. గంగ ముందు ఎక్కడ నాన్న అని పిలుస్తారోనని పిల్లల్ని బంధువుల ఇంట్లో పెట్టాల్సి వస్తుంది. పోనీ కష్టమైనా భరిద్దాం అనుకుంటే మీ ముసలిది చేసే పనులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. జరగకూడదు జరిగి నిజం బయటపడితే అది మీకు కూడా నష్టమే. గంగ తట్టుకోలేదు. అందుకని ఏదో ఒకటి సర్ది చెప్పి గంగని తీసుకెళ్ళిపోండి. మీ పరిస్థితి అంతా నాకు అర్థమవుతోంది. మా వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నందుకు బాధగా ఉంది. బాధపడితే సరిపోదు. ఆ బాధ పోవాలంటే మీరిక్కడి నుంచి పోవాల్సిందే. రేపు మృదులా బావల పెళ్లి రోజు. ప్రతి సంవత్సరంలాగే చాలా గ్రాండ్గా చేసుకుంటాం. కానీ మీరు ఇన్నే ఉంటే వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కూడా కుదరదు. ప్లీజ్ ముందైతే గంగని తీసుకెళ్ళండి. తర్వాత ఏం చేయాలనో ఆలోచించొచ్చు. అవును కదా, రేపు వాళ్ళ మ్యారేజ్ డే. చూడండి, ఈ గొడవల్లో పడి నా కొడుకు కోడలు మ్యారేజ్ డే అన్న సంగతి కూడా మర్చిపోయాను. వాళ్ళకి పెళ్ళయిందన్న మాటే గాని ఎప్పుడూ సంతోషంగా ఉన్నది లేదు. ఈసారైనా వాళ్ళని సంతోషం. ఈ ముసలిది టైంలో బయటికి ఎందుకు వచ్చింది? నక్కి నక్కి చూస్తూ ఎక్కడికి వెళ్తోంది? ఈ ముసలిది టైంలో బయట డస్ట్బిన్ దగ్గరికి వచ్చి పడేయాల్సినంత అవసరం ఏంటి? ఇంట్లో ఉన్న డస్ట్బిన్లో వేయచ్చుగా. అంటే ఏదో ఉంది. ఏం పడేసింది చెత్తలో? ఏం తెలియట్లేదే. ఎన్ని టాబ్లెట్స్ పడేసిందేంటి? ఎవరు చూడకుండా పడేయాల్సినంత అవసరం ఏంటి? ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు అసలు?
టాబ్లెట్స్ వెనక సంథింగ్ ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అరే మధుగారు వదలండి. హే. గంగొస్తుంది. అసలే బామ్మ కూడా రెడీగా ఉంది, ఎప్పుడు దొరుకుతామా అని. వాళ్ళందరూ కింద బిజీగా ఉన్నారు. ఏం కాదు. మధుగారు వద్దు. ఏం మ- ఏం కాదు. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మధుగారు. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సరే, ఏంటి స్పెషల్? ఏం కావాలి? స్వీట్ పెట్టనా? మొద్దు. స్పెషల్ అంటే స్వీటు హాటా? పెళ్ళయి ఇన్నాళ్ళయింది, ఆ మాత్రం తెలీదా? హ? నేను కాదు, మీరు ముద్దు. పెళ్ళై ఎన్నాళ్ళైంది, పెళ్ళం ఇంత దగ్గరగా వచ్చి స్వీట్ అంటే ఏంటో తెలీదా? మొత్తంగా సరే వదలండి, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి. నా పెళ్ళాన్ని నాకు నచ్చినంత సేపు ముద్దులు పెట్టుకుంటా. అడిగేదెవరు? ఇంకా చాలు గాని వదలండి. మధుగారు చెప్పేది వినండి. ఈరోజు సాయంత్రం పిల్లల్ని తీసుకుని అలా బయటికి వెళ్దామా? చాలా రోజులైంది కదా. తప్పకుండా. ఈరోజు ఎలాగైనా ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యి రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడే ఉన్నారా? మీకొక విషయం చెప్పాలి. చెప్పు. బాబాయ్ ఊళ్ళో ఏదో మొక్కు మొక్కుకున్నాడంట. నేను, అమ్మమ్మ, బాబాయ్ ఊరెళ్ళి మొక్కు తెచ్చుకుని వచ్చేస్తాం. సరే. సరే ఏంటి సరే, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఎలా ఉందో తెలుసా? దేవుడు మొక్కని తప్పకుండా వెళ్తున్నా, లేదంటే అస్సలు వెళ్లేదాన్ని కాదు. మీరు కూడా బాధపడకండి, ఒక్క రోజులో మళ్ళీ వచ్చేస్తా. సరే. సరే రండి. నువ్వు పద, నేను వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాం, కింద వరకు రారా? సరే.
అమ్మమ్మ బయలుదేరదా? రామ్మూర్తి, నాకేదో అనుమానంగా ఉంది. నీకన్నీ అనుమానాలే పెద్దమ్మా. ఒక్క రోజులో వచ్చేస్తాం కదా, దానికెందుకు అంత ఇదైపోతున్నావు? ఆ, అదే ఒక్క రోజుకి ఏం పోయిద్దనే ఒప్పుకున్నా. ఇదిగో మనవడా, నువ్వొక్కడవే ఉండి ఏం చేస్తావు? మాతో రారాదు? నాకు కుదరదు బామ్మ, ఆఫీస్ వర్క్ ఉంది. ఒక్కరోజేగా, వచ్చినాక చూసుకోవచ్చులే. పెద్దమ్మా, అల్లుడు బిజీ అని చెప్తున్నారు కదా, ఎందుకు బలవంతం చేస్తావు? పని బిజీ అయితే పర్వాలేదు, వేరే రకంగా ఏమన్నా బిజీ అయిపోతాడేమోనని కొంచెం భయం. ఇదిగో పిల్ల, నేను లేను కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకు. నేను ఎక్కడున్నా సరే నా కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. వెళ్లేవాళ్ళు వెళ్లకుండా మళ్ళీ మా మృదుల మీద పడతారేంది? ఏదో పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? ఒక్కరోజే. మానసి, వెళ్ళిపోతున్నారు కదా, డిస్కషన్ ఎందుకు? అదే ఒక్కరోజే. పూజకి ప్రశాంతంగా వెళ్ళాలి కానీ డిస్కషన్ ఎందుకు అంటున్నాను. అవును బామ్మ, వెళ్లే ముందు కూడా ఏంటి నువ్వు పద. వెళ్ళొస్తానత్తయ్య. వెళ్ళొస్తానండి. ఏంటోనండి, మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు. కారు వరకైనా రావచ్చు కదా. అమ్మయ్యా, పెద్ద సుడిగుండం దాటినట్టయింది. కానీ తిరిగి తీసుకురాకపోతే గంగ ఊరుకుంటుందా? వాళ్ళ బాబాయ్ ఏదో సర్ది చెప్తారులేమ్మా. ఇక ఆ సంగతి మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ ముసలిదైతే వెళ్ళిపోయింది కానీ ఆ టాబ్లెట్ సంగతి తేలలేదే. చూద్దాం. మావయ్య, ఎట్లున్నావు మావయ్య? బావున్నానమ్మా. అత్త, మావయ్య వచ్చిండు. అత్త, అత్త. ఏమండి, ఇదే నా రావడం? ఎలా ఉన్నారు?
బాగున్నాను. పెదనాన్న ఎలా ఉన్నారు? బాగున్నానురా. కొడుకు కోడలు పెళ్లి రోజు కానీ రావడం కుదరలేదా? బ్రాహ్మణి, నువ్వు కూడా అలా అంటే ఎలా? ఇక్కడి పరిస్థితులు నువ్వు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వచ్చేద్దామో అనిపించింది. అసలు నా బెంగంతా నీ మీదే మానసి. ఏమైంది మానసి? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మావయ్య, ఆ విషయం పక్కన పెట్టండి. ఈరోజు బావ మృదుల పెళ్లి రోజు. అందరం సంతోషంగా ఉండాలా, వాళ్ళని సంతోషంగా ఉంచాలా. వేరే డిస్కషన్స్ ఏవి వద్దు మావయ్య. అది కాదమ్మా. మావయ్య ప్లీజ్. అందరికీ చెప్పిందే మీకు చెప్తా, కొత్తగా చెప్పనీకేం లేదు. ప్లీజ్ అడిగింది అడిగి విసిగించొద్దు మావయ్య. విసిగించడం ఏంటి? మధు మృదులలు సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు సంతోషంగా ఉండాలని మేం కోరుకోవద్దా? ఎందుకు పెద్దమ్మా? మేడం గారు విసిగించొద్దంటే విసిగిస్తావు? ఆవిడేదనుకుంటే అది జరగాలి కదా. మానసి, బాధపడొద్దు పెద్దనాన్న. తనతో వాదించి వాదించి మాకు అలవాటైపోయింది. మనసులో ఏముందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఏమీ తెలియడం లేదు. కానీ వదలను పెద్దనాన్న. ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. సంతోషంరా. పంతానికి పోకుండా ఇంకా మానసి కోసం ఆలోచిస్తున్నావు. ఎలా వదిలేస్తాను పెద్దనాన్న? తను దూరం అవ్వాలనుకున్నా నేను దూరం కానివ్వను. మధు మృదుల ఎక్కడ బ్రాహ్మణి? రెడీ అవుతున్నారండి. వాళ్ళ సంగతేంటి? గంగ విషయం ఎంతవరకు వచ్చింది? వాళ్ళ బాబాయ్కి చెప్పానండి. గంగని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎలాగోలా సర్ది చెప్పుకుంటారు. దాని గురించి టెన్షన్ లేదు. నా బాధంతా మన మానసి గురించే. అందరి గురించి ఆలోచిస్తుంది, అందరి విషయాలు పట్టించుకుంటుంది. కానీ తన జీవితం మాత్రం ఎందుకిలా చేసుకుంది? అదే అర్థం కావట్లేదండి. ఏమన్నా అంటే ఇదిగో ఇలాగే కేకలేస్తుంది. ఏం చేయాలో ఏమో ఏమీ అర్థం కావట్లేదు. టెన్షన్ పడద్దు బ్రాహ్మణి. ఈ పెళ్లి రోజు ఏమీ మాట్లాడొద్దంది కదా, తర్వాత కూర్చోబెట్టి నిదానంగా మాట్లాడదాం. సరే, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి. నేనెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ రామ్మూర్తి ఉన్నట్టుండి ఊరికి తీసుకుపోతున్నాడేంటి? నిజంగా మొక్కేమన్నా ఉందా? వాళ్లతో కలిసి వీడు నాటకాలు ఆడుతున్నాడా? వెళ్తున్నాం కదా, లెక్కేదో అక్కడే తెలుస్తా. ఏంటో బాబాయ్, ఆయన్ని వదిలి అస్సలు రావాలనిపించలేదు. పూజ చేయడం కోసం వెళ్తున్నాం కదమ్మా. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండడం కోసమే కదా. మొగుడు పెళ్ళాలు సంతోషంగా ఉండాలంటే ఇద్దరిని ఒకచోట ఉంచాలి గాని మొగుడిని వదిలేసి పెళ్ళాన్ని మొక్కులాన్ని తిప్పితే ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు? పెద్దమ్మా, నువ్వు ఊరుకుంటావా? అమ్మమ్మ చెప్పింది నిజమే కదా బాబాయ్. నాతో పాటు ఆయన వచ్చుంటే ఇద్దరం కలిసి పూజ చేసుకునేవాళ్లం. దూరంగా ఉన్నానన్న బాధ
నాకు కూడా ఉండేది కాదు కదా. ఆఫీస్ పనులుంటే పెళ్ళంతో బయటికి రాకూడదా?